రాహుల్ గాంధీని ప్రాధాన్యం చేయాలంటే మెదక్లో నీలమధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లన్న సాగర్ బాధితుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. మెజార్టీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలుగుతాను అన్నాడు. ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్నంటే సరే ఎమ్మెల్యే ఓడగొట్టారు, ఏదో కేసీఆర్ మాటలు విన్నారు, ఓడగొట్టారు. ఇప్పుడైనా గజ్వేల్ నియోజక ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. నేనేమన్నంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయిరో మీ విషయాలన్నీ మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్. 27